నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్ అవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ వీడియోలో నేను విశ్లేషించబోతున్నటువంటి అంశం గురించి ఒక చిన్న పేపర్ క్లిప్ చూపిస్తాను. అది చూసిన తర్వాత మనం డీటెయిల్డ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మీరు ఈ పేపర్ క్లిప్ చూడండి. చూసిన తర్వాత మీకు కథ మొత్తం పూర్తిగా అర్థమవుతుంది. మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై ఆందోళన. ఇష్టానుసారం అనధికారికంగా పోలీసులు రూట్ మారుస్తున్నారు. అమిత జనాదరణ కలిగిన నేత అయినందువలన తక్షణమే పటిష్ట భద్రత కల్పించాలి. ఇటీవల పర్యటనలో తలెత్తిన భద్రతా లోపాలపై విచారణ చేపట్టాలి. కేంద్ర హోంశాఖకు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలసిల్ రఘురాం లేఖ. తరచూ నిబంధనలు నీరుగారుస్తున్న పోలీసులు అంటూ వాళ్ళ సొంత పత్రికలో ఇచ్చినటువంటి వార్తా కథనం అన్నమాట. ఇది చూసి చాలా మంది అవాక్కయ్యారు. నిజమా, పోలీసులు భద్రత కల్పించట్లేదా అనేటటువంటి ఒక భావన అయితే అందరిలో కలిగి, ఇక దాన్ని ఎత్తుకున్నట్టుగా మిగతా వాళ్ళు కూడా వాళ్ళ అనుంగ ఛానల్స్ కూడా జగన్ భద్రతపై వైసీపీ ఆందోళన అంటూ కొన్ని కథనాలు, నాకు ప్రాణహాని ఉంది అమిత్ షా దగ్గరికి జగన్ అంటూ కూడా మరికొన్ని ఛానల్స్ వార్తా కథనాలు అయితే ఇచ్చాయి. అసలు దీని వెనుకున్నటువంటి వ్యూహం ఏంటి? ఇప్పుడు అర్జెంటుగా అంత భద్రత లేని పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చాయి? అసలు ఈ నినాదము, ఈ లేఖల వెనుకున్నటువంటి కారణాలేంటి, గూఢార్థాలేంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు అసలు ఈ నాటకాలని, ఈ హంగామాని, ఈ కథని ఒక్కసారి బట్టబయలు చేసేటటువంటి ప్రయత్నం కూడా మనం చేద్దాం. ఫస్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎలా సాగాయి, నిజంగా భద్రతా లోపాలు అందామా, దాని వెనుకున్నటువంటి కథలు ఏంటనేది కూడా నేను వివరంగా చెప్పేటటువంటి, అంటే సాక్ష్యాలు ఆధారాలతో సహా చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పర్యటనలు, అందులో వివాదాస్పదమైనటువంటి పర్యటనల గురించి ఫస్ట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీకు గుర్తుండే ఉంటుంది, ఫిబ్రవరి 19, 2025 బుధవారం రోజు, ఆ రోజు అనమాట గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనకు వచ్చారు. ఒకసారి దానికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. చూశారు కదా, క్లియర్గా చూడండి. మిర్చి యార్డ్లో వైసీపీ శ్రేణుల హంగామా. కూలీలపై చేయి చేసుకున్న భద్రతా సిబ్బంది, జగన్ భద్రతా సిబ్బంది, జనాన్ని కొడుతూ నెట్టేస్తున్న భద్రతా సిబ్బంది, రోడ్డుపై ఇష్టానుసారంగా నిలిపిన వైసీపీ నాయకుల వాహనాలు, మిర్చి యార్డ్ గేటు వద్ద మీడియాతో మాట్లాడుతున్న జగన్, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన జగన్, ఆయనతో పాటు 7గురిపై కేసు నమోదు అని చెప్పేసి కూడా క్లియర్గా హంగామాకు సంబంధించినటువంటి ఫోటోలు, దానికి సంబంధించినటువంటి వార్తా కథనాలు కూడా ఇచ్చింది. మిర్చి యార్డులకేదో, మిర్చి రైతులకేదో అన్యాయం జరిగిపోతున్నట్టు, దారుణం జరిగిపోతున్నట్టు, ఈ దుర్మార్గం జరిగిపోతున్నట్టు జగన్మోహన్ రెడ్డి టూర్ పెట్టుకున్నారు. సరే, ప్రతిపక్షాలు అన్న తర్వాత సహజం ఇవ్వని, కానీ కొన్ని వందల వేల మందిని గుంపుగా వేసుకొని, పదుల వేల మందిని గుంపుగా వేసుకొని మిర్చి యార్డుకు రావాల్సినటువంటి అవసరం ఏముంది? అడ్డొచ్చిన కూలీలపై చేయి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అడ్డొచ్చిన రైతులపై చేయి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ట్రాఫిక్ సమస్యలు కలిగిస్తూ ఆ జన సమీకరణ చేయాల్సినటువంటి అవసరమే ఉంది? మధ్యలో ట్రాఫిక్ మధ్యలో, జనాల మధ్యలో కారాపి బయటకు వచ్చి చేతులు ఊపి ముద్దులు పెట్టుకుంటూ చేయాల్సినటువంటి హంగామా చేయాల్సినటువంటి అవసరమే ఉంది? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి టూర్ అంటే ఏ జిల్లాకి వెళ్తున్నారో ఆ జిల్లాతో పాటు అవసరమైతే ఆ పక్కన ఈ పక్కన ఉన్నటువంటి మరో 2 జిల్లాలకు కూడా టార్గెట్లు ఇస్తారు. కనీసం 15,000 నుంచి 25,000, 30,000 మంది జనాభా లేకపోతే జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు, జన సమీకరణ బాధ్యత మీదే అన్నట్టుగా అయితే చేస్తారు. సో తొలి షాక్ అయితే ఇది. రైతులను కొట్టేసి, కూలీలను కొట్టేసి, హంగామా సృష్టించి అసలు మిర్చి యార్డును ధ్వంసం చేశారా? ఎన్నికలు కూడింది అప్పుడు పైగా. అబ్బే చేసుకోండి మీ ఇష్టం, మేము అలాగే వస్తాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడున్నా సరే ఎలాగో ఆ ఎన్నికలను బహిష్కరించేశారు. మేము పాల్గొనం, మేము పోటీ చేయమన్నారు. ఇంకేముంది, పిరిగొడ్లు పారిపోయారని చెప్పేసి ఉత్తర పక్క నుంచి ప్రచారం రాగానే ఈ యొక్క హంగామా సృష్టించి, అబ్బే మాకు బల సమీకరణ, జన సమీకరణ చేసుకుంటాం మేము అన్నట్టుగా, మా బలం ఇది, అంత మా శక్తిది అని చూపిస్తాం అన్నట్టుగా ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారు. కొడాలి నాని, పేరు నాని, అంబటి, పిన్నెల్లి, అప్పిరెడ్డి వంటి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేశారు. అంత రణరంగం చేయాల్సినటువంటి అవసరమే ఉంది. మరి ఇలాంటి పరిస్థితులు కల్పిస్తూ ఇంకా భద్రత లేదని చెప్పేసి ఎలాగా? నాకు తెలిసి 1100 మంది పైచిలకు భద్రతా సిబ్బంది ఒకప్పుడు కాపలాగాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి యాత్రలకు. ఇప్పుడు కూడా స్టిల్ అదే కొనసాగిస్తున్నా లేదో తెలియదు కానివ్వండి. 1100, 1200, 1500 మందిని కూడా ఇచ్చారు. ఇదొక దారుణం అయితే, ఇంకొక దారుణం,
ఆ తర్వాత ఏప్రిల్ 8, 2025 మంగళవారం రాప్తాడు నియోజకవర్గానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఎంత దారుణమైనటువంటి అంశం అంటే, వద్దు అని చెప్తున్నా సరే జన సమీకరణ చేసేసి, అంటే అక్కడ ఎవరో కార్యకర్త చనిపోతే, హత్య జరిగితే అరాచకం సృష్టించారు. పరామర్శలో అరాచకం అని చెప్పేసి ఆల్రెడీ పత్రికలు కూడా కథనాలు ఇచ్చాయి. పరామర్శకలి బల ప్రదర్శన, హెలీప్యాడ్ వద్ద వైసీపీ శ్రేణుల ఇష్టారాజ్యం, బారికేడ్లు విరిచి పోలీసులను పక్కకు తోసి హెలికాప్టర్ చుట్టూ మూగిన వైనం, పైలట్ బ్యాగ్ తస్కరణ, భద్రతా వైఫల్యంగా చిత్రీకరించే కుట్ర, విండ్ షీల్డ్ దెబ్బతిందని వెల్లడి. అదే నిజమైతే హెలికాప్టర్ ఎలా ఎగిరింది? రోడ్డు మార్గంలో బెంగళూరుకు జగన్. ఇది ఆయన హెలికాప్టర్లో అక్కడికి వచ్చాడు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అసలు పెద్ద ఎత్తున జన సమీకరణ చేశాడు. ఇంకేమో జగన్మోహన్ రెడ్డి అంటే అసలు ఇంత అభిమానమా, ఇంత ఇదా అనే ఒక బిల్డప్ ఇవ్వటం కోసం ఒక్కసారిగా జనాన్ని హెలికాప్టర్ ల్యాండ్ అవ్వగానే వదిలేరు. ఆ అత్యుత్సాహంలో కొంతమంది హెలికాప్టర్ అంటే ఏంటో తెలియని వాళ్ళు, చూడని వాళ్ళు కూడా అరాచక శక్తులు ఉంటారు కదా, అక్కడ పోయి హంగామా చేశారు. పైలట్ బ్యాగ్ కొట్టేశారు. ఆ రెక్కలు ఉంటాయి కదా, వాటిని పట్టుకుని కోతి కొమ్మొచ్చి చెట్లకి కోతులు ఎక్కి ఊగినట్టుగా కొంతమంది ఊగారు. విండ్ షీల్డ్ కూడా దెబ్బతింది. ఇంకేముంది, ఇంత అరాచకం, ఇంత దుర్మార్గం, ఇంత భద్రతా వైఫల్యమా అని చెప్పేసి కారణం చూపిస్తూ, దాన్ని సాగ్గా చూపిస్తూ రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇది మిర్చియాడు తర్వాత జరిగినటువంటి మరో అరాచకం. ఒక కార్యకర్త చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లేందుకు ఇంత పెద్ద ఎత్తున హంగామా అవసరమా? అంత బల ప్రదర్శన అవసరం? ఆఖరికి ఉన్మాదంగా హెలికాప్టర్ మీద పడిపోయేదేంటి? నీ అభిమానులే కదా, నీ కార్యకర్తలే కదా హెలికాప్టర్ మీద పడిపోయింది. నీ మీద అభిమానం ఉంటే, నీ మీద ఇది ఉంటే నేను చూసి సంతోషిస్తారు. హెలికాప్టర్ మీద పడిపోయి హెలికాప్టర్ రెక్కలు విరిచేయడం ఏంటి? ఇది పోలీసులు చేశారా? లేదు కదా. మళ్ళీ భద్రతా వైఫల్యం అని చెప్పేసి కలవి. ఇంకొక అంశం ఆ తర్వాత అదే స్థాయిలో విమర్శల పాలైనటువంటి మరొకటి, తెనాలిలో ఈసారి గంజాయి బ్యాచ్ను పరామర్శించడానికి వెళ్ళాడు. ఎప్పుడు? జూన్ 3, 2025. ఆ రోజు కూడా మంగళవారమే, అచ్చొచ్చిన మంగళవారం రోజు జూన్ 3, 2025న తెనాల్లో గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళాడు. మీరు ఫోటోలో ఇక్కడ క్లిప్లో చూడొచ్చు, ఏకంగా ఒక కార్యకర్త అయితే పోలీస్ వాహనం మీదకి ఎక్కి డ్యాన్స్ చేసినటువంటి ఘటన కూడా మనకు కనిపించింది. ఇక జన సమీకరణ మామూలే. అక్కడ గంజాయి బ్యాచ్, అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేశారు గంజాయి కొట్టి. మరి వాళ్ళని అరికాళ్ళ ట్రీట్మెంట్ ఇస్తే ఆ వీడియో చాలా ఛానల్ తర్వాత బయటకు వచ్చింది. వెళ్ళి ఆ గంజాయి బ్యాచ్ని పరామర్శించి వాళ్ళంతా అమాయకులు, అసలు ఏం తెలియదు అని చెప్పేసి స్క్రీన్ చిట్ సర్టిఫికెట్ ఇచ్చాడు. సరే, ఇచ్చాడు అనుకుందాం కాసేపు. ఆ హంగామా ఏంటి? ఆ జన సమీకరణ దేనికి? మీ ఉన్మాదపు అభిమానులు అలా పైకెక్కి డ్యాన్స్ చేస్తే ఇక అందుట్లో భద్రతా వైఫల్యం అంటే ఎలాగా? మీరే కదా తెచ్చుకుంది, మీరే కదా రప్పించింది, వాళ్ళ చేతిలో మీ జెండానే కదా ఉంది. ఇంకెట్లా, ఏం చేయాలి? భద్రత కల్పిస్తేనేమో అమ్మో పోలీసులు దగ్గరకు రానివట్ల అభిమానులను తరిమి కొడుతున్నారు, అది ఇది అని చెప్పేసి ఒక గోల. సరే, వాళ్ళ అభిమానులే కదా అని చెప్పేసి వదిలేస్తేనేమో ఇంకేముంది, వాళ్ళు చేసే వికృత కార్యక్రమాలని భద్రతా వైఫల్యం అని చెప్పండి. ఇట్లా సాగుతున్న దానికంటే మళ్ళీ ప్రాణహాని కొత్త అంశం. ఆ తర్వాత ఇంకొక దుర్మార్గం, జూన్ 11, 2025 బుధవారం రోజు పొదిల్లో రైతుల పరామర్శకు వెళ్ళాడు. అబ్బా, ఇది అత్యంత అరాచకాల్లో మామూలు అరాచకం కాదనమాట. పొదిలి వెళితే అక్కడ మహిళలపై రాళ్ళు చెప్పులతో దాడి చేసినటువంటి పరిస్థితి. పొదిల్లో ఉన్నటువంటి పొగాకు మార్కెట్కి వెళితే అక్కడ ఆ పొగాకు బేళ్లను తొక్కేసి నాశనం చేసినటువంటి పరిస్థితి. నిరసన తెలియజేయడానికి కొంతమంది అక్కడికి వెళ్తే వాళ్ళ ముక్కులు ముఖాలు, ఇంకా పోలీసులకు కూడానే కొన్ని విజువల్స్ అయితే పోలీసులే కూడానే, పోలీసులను కూడా మహిళల్ని నల్ల బెలూన్లు, నల్ల షర్ట్లు వేసుకొని నల్ల బెలూన్లు ఎగరేస్తూ నిరసన తెలియజేయడానికి వచ్చిన వాళ్ళ మీద ఏకంగా రాళ్ల దాడి చేసి ముక్కు మొహాలు పగలగొట్టినటువంటి దారుణమైన అంశం. ఇక లోపలికి వెళితే అక్కడ పొగాకు బేళ్లు మొత్తాన్ని పూర్తిగా నాశనం చేసేసినటువంటి, తొక్కేసినటువంటి అంశం. రైతుల్ని పరామర్శించడానికి అన్ని వేల మంది ఎందుకు? సరే, అవతల పక్షం నిరసన తెలియజేస్తే వాళ్ళ మీద దాడులు ఎందుకు? మీరు రైతుల కోసం వెళ్ళి వాళ్ళ పంటను నష్టపరచడం ఎందుకు? మరి ఇన్ని చేస్తే ఇంకా భద్రతా వైఫల్యం అద్ది ఇద్ది అని చెప్పేసి ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇక
మరొక వివాదాస్పదమైనటువంటి అంశం చూద్దాం. ఇది ఇది ఇంకా దారుణమైనటువంటి అంశం. 2025 జూన్ 18 బుధవారం రోజు పల్నాడు జిల్లా రెంటపాళ్ళ వెళ్ళాడు. రెంటపాళ్ళ అనేటటువంటి గ్రామం వెళ్ళాడు. ఎందుకో తెలుసా? అప్పటికి సంవత్సరం క్రితం తన పార్టీకి చెందినటువంటి నాయకుడు ఎన్నికల్లో మరొక్కసారి తమ పార్టీ నెగ్గుతుందని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళతో బెట్టు కట్టి ఆ బెట్టు ఓడిపోయి ఫలితాలు వచ్చినటువంటి 2వ రోజో 3వ రోజో ఆ డబ్బులు కట్టలేక అవమానంతో ఇంటికి రాలేక పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని విగ్రహావిష్కరణకు జగన్మోహన్ రెడ్డి అబ్బో మామూలుగా కాదు. మీరు ఒకసారి ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. మీకు చాలా మందికి గుర్తుండే ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు. అప్పుడే ఆ సందర్భంలోనే సింగయ్య అనేటటువంటి ఒక కార్యకర్త జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద, ఆయన వెహికల్ కింద పడి చనిపోయాడు. సింగయ్య అనేటువంటి కార్యకర్త. మరొకరెవరు అంబులెన్స్ వెళ్ళక ఒక యువకుడు, అంటే ఆ హంగామా గొడవ మధ్య అంబులెన్స్ వెళ్ళక పాపం కొత్తగా ఉద్యోగం వచ్చినటువంటి కుర్రాడు సరైన సమయంలో వైద్య సేవలు అందక చనిపోయినటువంటి పరిస్థితి. అంటే ఆ టూర్లో 2 శవాలను తన ఖాతాలో వేసుకున్నారు. సంవత్సరం క్రితం చనిపోయినటువంటి వ్యక్తి విగ్రహావిష్కరణకు వెళ్తూ స్వయంగా తన కాన్వాయ్ కింద ఒకళ్ళు, తన కార్యకర్తల హంగామా వల్ల అంబులెన్స్ వెళ్ళక మరొకళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి. ఈ రప్పా అనేటటువంటి అంశం అక్కడి నుంచే బయటపడింది. నరుకుతాం, చంపుతాం అంటూ నరుకుడు భాష. వైఎస్ఆర్సీపీ మేము 2029లో వచ్చినటువంటి వెంటనే రప్పా నరుకుతామంటే అభిమానులు, కార్యకర్తలు ఈ ఫ్లెక్సీలు పట్టుకొని ఈ గొడవ హంగామా సృష్టించడం అక్కడి నుంచే ప్రారంభమైంది. మరి తన పర్యటనకు వెళుతూ కొన్ని వందల వేల మందిని తీసుకెళ్లిపోతూ జన సమీకరణ చేసుకుంటూ ఆఖరికి తన కార్యకర్తల్ని చంపేసుకుంటూ ఆఖరికి అతను కింద పడితే తీసి పక్కన ముళ్ళ పొదల్లోనే అక్కడ పక్కన పడేసి విడిపోయారు. మరి అలాంటిది ఇక ఆఖరిగా మనం చెప్పుకోవాల్సింది ఇంకొక దారుణమైనటువంటి అంశం ఏంటంటే జూలై 9, 2025 బంగారుపాళ్యం, చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం. అబ్బో, అసలు ఇది మామూలుగా లేదు. మామిడి రైతులకి ఏదో నష్టం జరిగిపోతుంది, అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన కోసం అని చెప్పేసి అప్పటికప్పుడు ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా లాగా కొన్ని మామిడికాయ లోడ్లు తీసుకొచ్చి పక్కనే పెట్టి జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా వచ్చే టైంకి రోడ్డు మీద పోయించి తొక్కించుకుంటూ వెళ్ళిపోయారు. లక్కీగా పోలీసులు అక్కడ డ్రోన్ ఏర్పాటు చేశారు కాబట్టి వీళ్ళ హంగామా మొత్తం బయటపడింది. ఆ పక్కనే ఉన్నటువంటి అక్కడ వైసీపీ సర్పంచ్ అతను మొత్తం అరేంజ్ చేశారు. ఎవరో ఇంకొక రైతు మార్కెట్ యార్డ్కి వెళ్ళి అమ్ముకుందామని తీసుకెళ్తుంటే వాటిని కూడా బలవంతంగా గుంజుకొని ఆ లోడ్లు కూడా, ట్రాక్టర్ లోడ్లు కూడా తీసుకెళ్ళి అక్కడ మొత్తం బంగారుపాళ్యంలో పోసేసి జగన్మోహన్ రెడ్డి మీద తొక్కించేసేసి ఆనందపడ్డారు. అక్కడ కూడా ఇంత సేమ్ కొన్ని వేల మంది జన సమీకరణ. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ జిల్లా ఈ జిల్లా అని తేడా లేకుండా 2-3 జిల్లాలకు టార్గెట్ ఇచ్చి కొన్ని వేల మందిని తీసుకెళ్లి మరీ అరాచకం, హంగామా సృష్టిస్తూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భద్రతకు ప్రమాదం, జగన్మోహన్ రెడ్డికి అది ఇది అని చెప్పేసి లేఖలు రాయడం. మరి పోలీసులు ఇచ్చినటువంటి నిబంధనలు ఒక్కసారైనా తూచా తప్పకుండా పాటించారా? లేదు. అసలు జన సమీకరణ చేయడానికి వీల్లేదు, లిమిటెడ్గా వెళ్ళండి అని చెప్పేసి అనేక సందర్భాలు నోటీసులు ఇచ్చారు కదా, దాన్ని పాటించారా? లేదు. బ్యారికేడ్లు పెడితే మీ అంబటి రాంబాబు వంటి వాళ్ళు బూతులు తిట్టేసి మరి తోసేసుకొని ఇష్టానుసారం వెళ్ళిపోయారు కదా కార్యకర్తలను వేసుకొని. మరి అవన్నీ నిబంధనలకు విరుద్ధం, తప్పని తెలుసు కదా, మీ భద్రతకి ప్రమాదం చెప్పేసి తెలుసు కదా, అయినా సరే ఎందుకు పాటించలేదు? ఇట్లా అడగాల్సి వస్తే కొన్ని వందల ప్రశ్నలు. ఆఖరికి హైదరాబాద్ వచ్చినా సరే ఎర్రగొండపాలెం, మిగతా జిల్లాల నుంచి, మిగతా నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తీసుకొచ్చి ఇక్కడ రప్పా ఫ్లెక్సీలు పెడుతుంటే మళ్ళీ మీరు తిరిగి మాకే భద్రత లేదు అని చెప్పేసి ఎలా మాట్లాడగలుగుతున్నారు? అంత జన సమీకరణ ఎందుకు? నిజంగా పోలీసులు చెప్పినట్టుగా ఒక 10 వాహనాలు మాత్రం వెళ్ళాలి అని చెప్పేసి రూల్ పెడితే ఎన్నిసార్లు మీరు ఆ రూల్ పాటించారు? ఒక్కసారైనా పాటించారా? లేదు కదా. అంటే ఏదో జరిగిపోతోంది అని చెప్పేసి ఒక హంగామా సృష్టించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం. దొంగ నాటకాలు అంటారే, అందుట్లోనే ఇది ఒక భాగం, అంతకు మించి మరొకటి ఏమీ లేదనమాట. నేను ఇన్ని ఉదాహరణలు చెప్పా, ఇన్ని అంశాలు. గుంటూరు మిర్చియాడ దగ్గర నుంచి, రాప్తాడు పర్యటన దగ్గర నుంచి, తెనాల్లో గంజాయి బ్యాచ్ పరామర్శ దగ్గర నుంచి, పొదులు పొగాకు రైతుల దగ్గర నుంచి, పల్నాడు రెంటపాళ్ల పర్యటన దగ్గర నుంచి, చిత్తూరు బంగారుపాళ్యం పర్యటన దగ్గర నుంచి, హైదరాబాద్ పర్యటన దగ్గర నుంచి కొన్ని ఉదాహరణలు అలాగే మిగిలిపోయాయి స్టాండర్డ్గా.
ఇంకా మళ్ళీ అమిత్ షాకి లేక, వాళ్ళకి లేక, వీళ్ళకి లేక. నిజంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్, ఈ రూల్స్ మీరు ఎందుకు పాటించలేదని చెప్పేసి అడిగితే ఏం సమాధానం చెప్తారు? తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? అన్ని 100,000 మంది పరామర్శలకు ఎందుకు జన సమీకరణ చేస్తున్నారని చెప్పేసి అడిగితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో ఇదన్నమాట ఈ జగన్ నాటకం అనుకున్నటువంటి అంశాలు. ఈ అంశం కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.